ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభు మనకు పవిత్రాత్మ వరమును ప్రేషిత కార్యమును కొనసాగించుటకు కావలసినటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తానని ఆ ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈనాటి వాక్యాల ద్వారా. ఈ యొక్క పవిత్రాత్మ వరమును కురిపించడం అనేటువంటిది అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఒక పద్ధతి అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. పూర్వకాలంలో కూడా అటువంటి సన్నివేశాలను సందర్భాలను మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రస్తుతం వాక్యంలో కూడా అటువంటి కార్యము నెరవేర్చడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఏమిటి ఈ యొక్క పవిత్రాత్మ వరమును కురిపించటం? పూర్వ నిబంధనలో మోషే యెహోషువను ఆశీర్వదిస్తాడు, యెహోషువపై చేతులుంచి ప్రార్థిస్తాడు. అదేవిధంగా ఎలీషా కొరకు ప్రార్థిస్తాడు. ఎందుకోసం ఈ యొక్క చేతులు ఉంచటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది? పేతురు, యోహానులు వీరిరువురు కూడా వారిపై జనసమూహంపై చేతులుంచి ప్రార్థించగా వారు ఏం పొందుకున్నారు? పవిత్రాత్మను పొందుకొని ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. మరి ఇదే పద్ధతిని అలనాడు మోషే ఆచరించడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకోసం ఆచరించాడు? బహుశా అది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. ఆ యొక్క ఆజ్ఞను ఆయన పాటించి ఉన్నాడు. మోషే గురించి మనందరికీ తెలుసు. మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను వారి యొక్క బానిసత్వం నుంచి విముక్తులను గావించి వారందరినీ కూడా తోడ్కొని వచ్చినటువంటి సన్నివేశాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాం. మరి ఎన్నో సంవత్సరాల పాటు బానిసత్వంలో మ్రగ్గిపోతున్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను అద్భుత రీతిలో ఒక 10 అద్భుత కార్యాలను ఫారో రాజు ముందు నెరవేర్చి వారందరినీ కూడా తోడ్కొని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? వారందరినీ కూడా వాగ్దాన భూమికి తీసుకువెళ్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క వాగ్దాన భూమికి తీసుకువెళ్తున్నటువంటి తరుణంలో వాగ్దాన భూమికి వెళ్ళేటువంటి యోగ్యతను ఆయన కోల్పోతాడు మోషే. ఎందుకు ఆ ప్రభు తనకు ఆ యొక్క యోగ్యతను ఇవ్వలేదు? మరి ఇంత పెద్ద జనసమూహాన్ని బానిసత్వం నుంచి విడుదల గావించి వారందరినీ తోడ్కొని వాగ్దాన భూమికి వెళ్తున్నటువంటి ప్రవక్త అయినటువంటి మోషేకి ఎందుకు అటువంటి పరిస్థితి ఏర్పడినది? ఎందుకు వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయాడు? ప్రభువు తనకు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. నీ చేతిలో కర్ర తీసుకో, రాయి దగ్గరికి వెళ్ళు, రాయితో మాట్లాడు, నా ప్రజలకు నీళ్లు లేవు, నీళ్ళు ఇవ్వమని మాట్లాడు, ఆ రాయి నుంచి జలం అనేటువంటిది వస్తుంది అని చెప్పి దేవాది దేవుడు మోషేకి ఆజ్ఞిస్తాడు. అయితే మోషే ఏం చేస్తాడు? దేవుని యొక్క సాన్నిధ్యానికి సాదృశ్యంగా చేతిలో ఏం ధరిస్తాడు? కర్రను ధరిస్తాడు. జనసమూహాన్ని ఏర్పరుస్తాడు. ఆ జనసమూహాన్ని ఏర్పరిచిన తర్వాత ఆ రాయి దగ్గరికి వెళ్తాడు. ఆ రాయి దగ్గరికి వెళ్ళి ప్రభు ఏం చెప్పాడు? మాట్లాడమన్నాడు. ఈయన ఏం చేస్తాడు? ఆ కర్రతో 2 బాదులు వాతాడు ఆ యొక్క రాయిని. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఆ దేవుని యొక్క మహిమ అక్కడ బహిర్గతం అవుతూ ఉన్నది. కానీ మాట్లాడలేదు ఆయన. మాట్లాడకుండా కర్ర తీసుకొని 2 సార్లు ఆ యొక్క రాయిని కొడతాడు. ఆ కొట్టినప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు జలం అనేటువంటిది అక్కడ రావటం జరుగుతూ ఉన్నది. ఆ జలంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క పశుపక్షాదులన్నీ కూడా తృప్తి నొందినట్లుగా వారి యొక్క దాహము ఆ జలము తీర్చడం జరిగింది. కానీ అక్కడ దేవుని యొక్క మహిమాన్వితుడైనటువంటి దేవుడు చేసినట్లుగా చెప్పినట్లుగా ఆయన చేయలేదు. కాబట్టి దైవజనులకు కూడా విధేయత అనేటువంటిది అవసరం. నేను దైవజనుడిని, నాకు విధేయత అవసరం లేదు, నేను దైవ సేవకురాలను, నాకు విధేయత అవసరం లేదు, నేను దేవుణ్ణి అనుసరించేటువంటి వాడను, కాబట్టి నాకు దేవుని పట్ల విధేయత అవసరం లేదు అని ఎవరు కూడా అనుకోకూడదు. ఎందుకంటే ప్రవక్త అయినటువంటి మోషే ఒక్క మాట ధిక్కరించటం వలన అతడు ఇంత కోకొల్లలుగా ఉన్నటువంటి ఆ జనసమూహాన్ని తీసుకొని వాగ్దాన భూమికి వెళ్తూ ఉంటే ఆ వాగ్దాన భూమిని చూచేటువంటి యోగ్యతను ఆయన కోల్పోతూ ఉన్నాడు. కారణం ధిక్కరణ, విధేయత లోపించటం. కాబట్టి మనిషి యొక్క మహిమ కంటే దేవుని యొక్క మహిమ గొప్పది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అక్కడ వారందరి ముందు 2 సార్లు కొడితే నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి బహుశా మోషే తన యొక్క మహిమను వ్యక్తం చేసుకుంటున్నాడేమో. కానీ దానికంటే గొప్ప
కార్యం ఏమిటంటే దేవాది దేవుని యొక్క మాట అక్కడ నెరవేర్చడం. మాట్లాడమంటే ఈయన కర్రతో కొట్టాడు. అటువంటి సందర్భంలో నూను కుమారుడైనటువంటి యెహోషువపై నీ చేతులుంచు, ప్రార్థించు. నీలో ఉన్నటువంటి శక్తి అతనికి బదిలీ అవుతూ ఉన్నది. నీలో ఉన్నటువంటి కార్యదీక్ష అతనికి బదిలీ అవుతూ ఉన్నది. నీలో ఉన్నటువంటి ప్రజా ప్రేమ అతనికి బదిలీ అవుతూ ఉన్నది. నీలో ఉన్నటువంటి నాయక లక్షణాలన్నీ కూడా అతనిలోనికి ప్రవేశిస్తాయి. నీవు వాగ్దాన భూమిని చూడలేవు, వాగ్దాన భూమిలోనికి నువ్వు ప్రవేశించలేవు. కానీ నూనె కుమారుడైనటువంటి ఆ యొక్క యెహోషువపై నీ యొక్క చేతులుంచి ప్రార్థించినప్పుడు నీలో ఉన్నటువంటి నాయక లక్షణాలు, నీలో ఉన్నటువంటి ప్రేమ, ప్రజాప్రేమ, నీలో ఉన్నటువంటి ఆ కార్యదీక్ష, అవన్నీ కూడా నీలో ఉన్నటువంటి శక్తి, దైవశక్తి, ఆత్మీయ శక్తి అంతా కూడా ఎక్కడికి బదిలీ అవుతూ ఉన్నది? యెహోషువకు బదిలీ అవుతూ ఉన్నది. అప్పుడు ఆ యెహోషువ వీరందరినీ కూడా తోడ్కొని ఎక్కడికి వెళ్తాడు? వాగ్దాన భూమికి నడిపిస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. అటువంటి సందర్భాన్నే మనం ఈనాడు మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. 17వ వాక్యంలో పేతురు, యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి అంటున్నారు. ఏలియా కూడా తన యొక్క అంగీని ఎలీషాపై వేయటం వలన అతడు పవిత్రాత్మ శక్తిని పొందుకుంటాడు. కానీ ఆ పవిత్రాత్మ శక్తిని పొందుకున్నటువంటి ఈ ఎలీషా తృప్తి నొందటం లేదు. ఆయన అడుగుతాడు ఒకసారి, రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 9వ వాక్యంలో ఆయన అడుగుతాడు, నీకున్నటువంటి ఆ యొక్క ఆత్మశక్తి రెండంతలుగా నాపై కుమ్మరించమంటాడు. ఎన్ని విధాలుగా? రెండంతలుగా. నీకు ఒక అంత ఉన్నది కదా, దాన్ని రెండంతలుగా నాపై కుమ్మరించబడేటట్లుగా నన్ను ఆశీర్వదించమంటే ఆయన ఏమంటాడంటే, నేను పరలోకానికి ఎత్తబడుతున్నప్పుడు నువ్వు నన్ను చూస్తే నీకు ఆ యొక్క అనుగ్రహము వస్తుంది. ఒకవేళ నువ్వు అది చూడలేకపోతే నీ యొక్క ఆ యొక్క అనుగ్రహము నీకు రాదు అని చెప్తాడు. మరి అదేవిధంగా ఆ దేవాది దేవుడు వచ్చి ఏలియాను తోడ్కొని వెళ్ళే సందర్భంలో ఎలీషా చూశాడు కాబట్టి తన యొక్క దుప్పటి లాంటిది ఆయన పైకి వచ్చి పడటము, అతను ఆ యొక్క పవిత్రాత్మ చేత నింపబడటము, ఎంత అద్భుత శక్తి అయితే ఈ యొక్క ఏలియాలో ఉన్నదో అటువంటి గొప్ప అద్భుత శక్తులన్నీ కూడా ఎలీషాకు బదిలీ అవుతున్నాయి. కారణము పవిత్రాత్మ తనపైకి వేంచేసి రావడం. అటువంటి విషయాలనే ఈరోజు ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు మనకు ప్రబోధిస్తూ ఉన్నాడు. ఆ ప్రభు ఏమంటున్నాడంటే, మోక్షారోహణమైనటువంటి పిమ్మట పవిత్రాత్మ ద్వారా ఆయన మనతోనే ఉంటాను అని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. శారీరకంగా ఆయన ఎవరి మధ్య ఉన్నాడు? యూదుల మధ్య, యూదయ ప్రాంతంలో సంచరిస్తూ, బోధిస్తూ, ప్రవచిస్తూ వారి మధ్య ఉన్నాడు. కానీ మరణించిన పిదప, ఆయన మోక్షారోహణమైన పిదప కూడా మనతో ఉంటానంటున్నాడు. కానీ ఏ రూపంలో ఉంటానంటున్నాడు? ఆత్మరూపంలో మీ అందు నేను వేంచేసి ఉంటాను అని చెప్పేసి అగమ్య గోచరమైనటువంటి స్థితిలో ఆత్మ అగోచరంగా కనిపిస్తూ ఉన్నది. అనగా మనకు ఇంటికి కనిపించినప్పటికీ కూడా ఆ యొక్క ఆత్మ మనపై వేంచేసి వస్తుంది అని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, మనతోనే ఉంటాను అని చెప్పేసి ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. అందువలనే ప్రభు అంటున్నాడు, యోహాను సువిశేషము 14వ అధ్యాయము 15వ వాక్యములో, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను మీరు పాటింతురు అంటున్నాడు. ఆయన పట్ల మనకు ప్రేమ ఉంటే దాని యొక్క అర్థం ఏమిటి? ఆయన యొక్క ఆజ్ఞలను మనము పాటిస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. మీ తండ్రిని అయినటువంటి ఆ యెహోవా తండ్రిని వేడుకుంటాను, ఏమని? మీకు ఒక ఆదరణకర్తను పంపించమని వేడుకుంటాను. ఆ యొక్క ఆదరణకర్త ఎవరు? పవిత్రాత్మ. ఆ యొక్క ఆదరణకర్త ఎవరు? పవిత్రాత్మ. మరి పవిత్రాత్మ వచ్చిన తర్వాత ఆ పవిత్రాత్మ ద్వారా ఆ ప్రభు మనతోనే మన కొరకే మన యందే వేంచేసి ఉంటాడు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మరి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటము అంటే అర్థం ఏమిటి? విధేయతతో కూడినటువంటి పాటింపై ఉండాలి. అది నోటితో మాట్లాడటం కాదు, నేను దేవుని ప్రేమిస్తున్నాను, నా పొరుగువాడిని ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు. కానీ ఆ ప్రభువు చెప్తుంది ఏంటంటే, నా యొక్క ఆజ్ఞలను పాటించాలి. నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా యొక్క ఆజ్ఞలను నీవు పాటించాలి. అందువలనే ఆ ప్రభు బోధిస్తున్నటువంటి బోధనలో మనకు కనిపించేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏంటంటే, ప్రేమించండి, క్షమించండి,
సేవ చేయండి, వినయంగా జీవించండి, సత్యములో నడవండి అన్నటువంటి ఈ యొక్క సందర్భాలు, ఈ యొక్క సన్నివేశాలు ప్రభు మనకు అనేకమైనటువంటి మాటల ద్వారా, ప్రవచనాల ద్వారా మరియు సందర్భాల ద్వారా, సంఘటనల ద్వారా వీటిని మనకు వివరించి ఉన్నారు. నిన్ను ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు, అవి మన యొక్క మాటలలో వ్యక్తపరచబడాలి అని చెప్పేసి ఆ ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనకి ఈనాడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఆత్మచేత నింపబడతామో మనలో ఎనలేని శక్తి వస్తుంది అని కూడా కొన్ని సందర్భాల్లో మనకు అర్థమవుతుంది. మనలో కూడా పవిత్రాత్మ వరం అనేటువంటిది వేంచేసి ఉంటుందో, నింపబడుతుందో, మనము కూడా అటువంటి త్యాగపూరితమైనటువంటి కార్యాలను చేయడానికి ముందుకు వస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు మనం చదివినటువంటి మొదటి పట్టణంలో చూసినట్లయితే అక్కడ ఫిలిప్ మొట్టమొదటిగా సమరియా ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క పరిచర్యను ప్రారంభిస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మరి ఈ పవిత్రాత్మ వరము ఎవరిపై వేంచేసి వచ్చినది? శిష్యులందరిపైన వేంచేసి వచ్చింది. అటువంటి ఆ యొక్క శిష్యులలో ఒకడైనటువంటి ఫిలిప్ ఏం చెప్తున్నాడు? సమరియా ప్రాంతానికి వెళ్ళి తన యొక్క సార్వత్రికమైనటువంటి యొక్క దేవుని యొక్క సేవను ప్రారంభించబోతూ ఉన్నాడు, లేదా ప్రారంభించాడు. మరి ఈ యొక్క సమరియా ప్రజలు ఎవరు? వారు కూడా ఒకప్పటి యూదులే. అసిరియా రాజు ఉత్తర భాగాన్ని అంతటిని కూడా ఆక్రమించేసి ఆయనతోటి పాటు కొంతమంది యూదులను తోడ్కొని వెళ్ళి ఆ యొక్క యూదులను అసిరియాలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఇచ్చి పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. అలా పెళ్లి చేసుకోవటం వలన ఉద్భవించినటువంటి వారిని కల్తీ జాతి అని చెప్పేసి పిలుస్తూ ఆ కల్తీ జాతి నుంచి ఉన్నటువంటి ఆ వారికి సమరీయులు అని చెప్పేసి పేరు పెట్టారు. అటువంటి ఆ యొక్క సమరీయులు దగ్గరకు కూడా ప్రభు యొక్క వాక్యము వెళ్తుంది. కారణం పవిత్రాత్మ వారిపై వేంచేసి రావటం. అప్పటి వరకు భయకంపితులైనటువంటి శిష్యులు, భయాందోళనకు గురి అయినటువంటి శిష్యులు, ఆశను కోల్పోయినటువంటి, నిరాశలో నిస్పృహతో మ్రగ్గిపోతున్నటువంటి శిష్యులు ఒక్కసారిగా దేవుని యొక్క ఆత్మ వారిపై వేంచేసి వచ్చినప్పుడు, వారు ఆత్మతో నింపబడినప్పుడు ఎనలేని శక్తి, ఎనలేని ధైర్యము వారిలో రావటము, ఆ ధైర్యంతో, ఆ సాహసముతో, ఆ భక్తి విశ్వాసాలతో ఎక్కడికైనా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచించడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ఫిలిప్ ఏం చేస్తున్నాడు? సమరియా ప్రాంతానికి వెళ్తున్నాడు. యూదయ ప్రాంతాన్ని వదిలి సమరియా ప్రాంతానికి వెళ్ళి ఆ సమరీయులకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, అలా బోధిస్తున్నటువంటి ఆ సందర్భంలో అక్కడ గుమిగూడినటువంటి ప్రజల పైన ఎవరు వారిని కూడా నింపాలి, పవిత్రాత్మ చేత నింపబడాలి. వారు కూడా ఆ పవిత్రాత్మ చేత వారు కూడా ప్రేరేపిత అవ్వాలి. అలా ప్రేరేపితులైనటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని అనుభవించడమే కాదు, ప్రకటించడం మొదలుపెట్టి వారు దానికి సాక్షులుగా జీవించగలుగుతారు అన్నటువంటి విషయాన్ని ఆ యొక్క వృత్తాంతంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలోనే ఈ యొక్క యోహాను మరియు పేతురు గారు ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన చేతులు ఉంచి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. అటువంటి పవిత్రాత్మ శక్తి ద్వారా దేవుని యొక్క వాక్యము ప్రపంచ నలుమూలలకు కూడా వ్యాపించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ రోజున ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో, అనేక దేశాలలో ప్రభు యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉన్నది. దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలు అక్కడ నెరవేర్చబడుతూ ఉన్నాయి. అంటే కారణం ఏమిటంటే, ఇదిగో మీకు ఒక ఆదరణకర్తను నేను ఇవ్వమని నా తండ్రిని అడుగుతాను అని చెప్పి ఆ యొక్క ఆదరణకర్తను మనకు ఆదరణ ఇవ్వడానికి ఆ ప్రభువు పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభు ఎల్లప్పుడూ కూడా మనకు ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను మేము అనాథలుగా విడిచిపెట్టనని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. బహుశా భౌతికంగా నేను మోక్షారోహణమై తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాను, కానీ అలా వెళ్ళినప్పటికీ కూడా నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఆత్మీయ రూపంలో మీతోనే, మీ అందే, మీ కొరకే నేను ఉంటాను అని చెప్పేసి ఆ ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలాసార్లు మన యొక్క జీవిత సందర్భాలలో ప్రియ సహోదరి సహోదరులారా, మనము అనారోగ్యం వచ్చినప్పుడు, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు, లేదా నిరాశ వచ్చినప్పుడు, భయం కలిగినప్పుడు ఆదరణ కోల్పోతూ ఉంటాం. అటువంటి సందర్భంలోనే ఆ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఒక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆ యొక్క ఆదరణకర్త అయినటువంటి పవిత్ర ఆత్మ మీలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నది. మీలో ఉన్నటువంటి భయాన్ని తీసివేసి మీకు అభయాన్ని ఇస్తుందన్నది. మీలో ఉన్నటువంటి నిరాశను తీసివేసి మీకు ఆశను కలిగిస్తూ ఉన్నది, భవిష్యత్తును ప్రసాదిస్తూ ఉన్నది. మీలో ఉన్నటువంటి విఫలత్వాన్ని తీసివేసి ఫలితాన్ని
ఆదరణకర్త మనకు ప్రసాదిస్తుంది అన్నటువంటి సాదృశ్యంతో ఆ ప్రభు మనకు ఈనాటి వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. పవిత్రాత్మ చేత నింపబడేటువంటి భాగ్యాన్ని నిరంతరము పొందుకుందాం. మనం సర్వసాధారణంగా ప్రార్థనా కూటాల్లో లేదా స్తుతి ఆరాధన జరిపేటప్పుడు పవిత్రాత్మ గీతం పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధిస్తాం. కారణం ఏమిటి? ఆ పవిత్రాత్మ మనపై వేంచేసి రావాలని, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించేటువంటి శక్తిని మనకు దయచేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితాల్లోనికి అన్వయింప చేసుకోగలిగేటువంటి ఆ యొక్క అనుభూతిని ఆ పవిత్రాత్మ మనకు ప్రసాదించాలని మనము పవిత్రాత్మ గీతాలను పాడుతూ ఆ ఆదరణకర్త మనపై వేంచేసి రావాలని వేడుకుంటూ ఉంటాం. అదేవిధంగా ప్రతి నిత్యము ప్రతి జీవితము కూడా ఆదరణకర్త అయినటువంటి పవిత్రాత్మ చేత నింపబడుతూ దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క కృపలో జీవిస్తూ ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను పాటించును. మరి ఆయన ప్రేమిస్తున్నటువంటి మనుషులమైనటువంటి మనము క్షమించటం, ప్రేమించటం, ఆదరించటం, మన్నించటం, ఆ తర్వాత సేవ చేయటం అనేటువంటి సద్గుణాలను మనలో అలవర్చుకొని ఆ యొక్క ఆదరణకర్తను నిత్యము అనుభవపూర్వకంగా అనుభవించేటువంటి భాగ్యాన్ని మనకు దయచేయమని ప్రార్థిస్తూ